నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతే ఏందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి? వాస్తవం కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవరు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి, దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 నుండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. కాలుష్యకారక పరిశ్రమలను మేము మూసేస్తాం ప్రజల అవసరాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా అని చెప్పినాం తప్ప మొత్తం ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. కేటీఆర్ గారు అదే పరిస్థితి, ఇప్పుడు హరీష్ రావు గారిది కూడా అదే పరిస్థితి. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఫార్మాసిటీ అన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ ఒరిజినల్గా అది ఫార్మర్స్ సిటీ. అది ఫార్మర్స్ యొక్క హక్కు. నేను భూమికి యజమానిని, నా హక్కుతో సంబంధం లేకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా ఓడు ఫార్మాసిటీ అంటాడు, ఓడు ఫ్యూచర్ సిటీ అంటాడు. ఫార్మాసిటీ అన్నోళ్ళని బొందబెట్టిర్రు, ఫ్యూచర్ సిటీ అన్నోని ఇంకా 2 ఏళ్ళ తర్వాత బొందబెడతారు. అది ఫార్మర్ సిటీ ఉంటే బాగుంటుంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంపెనీలకు ఇవ్వాలి తప్ప బలవంతంగా ఏదో పేరు పెట్టి నా పేరు చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయోగం తప్ప గ్రౌండ్లో ఏం కావాలనేది వీళ్ళెవరు కూడా ఆలోచిస్తలేరు. ఇది బాధాకరం, దురదృష్టకరం. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినాం అని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీకు 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాను.
లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎన్వి సుభాష్ గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. అప్పుడప్పుడు గుర్తు చేయాలేమో పివి నరసింహారావుకి మనవడు కూడా అని. రైట్. నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నేత అధికార ప్రతినిధి. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ టీవీ షోలో పాల్గొంటున్న మీకు అభినందనలు. చరణ్ కౌశిక్ గారు ఈ పదవిలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మిగతా మిత్రులు కూడా మీకు రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ చరణ్ భాయ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి పొజిషన్ వచ్చింది. థ్యాంక్ యూ. రైట్. ఏపీ వార్తలకు వెళ్తే ఒకసారి ఏపీ వార్తలు కూడా చూద్దాం. ఈ ప్రశ్నకు బదులేది? చంద్రబాబు ప్రభుత్వ అవినీతి అక్రమాలు అన్యాయాలపై వైఎస్ జగన్ నిలదీతపై సమాధానం కరువు. దాని మీద జూపుడి ప్రభాకర్ రావు కూడా దీని ప్రశ్న చిత్తశుద్ధి ఉంటే జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఆయన డిమాండ్ చేశాడు. అయితే దానికి సమాధానంగా ఏంటంటే జగన్ తిట్టుడు కార్యక్రమం పెట్టారు కొందరు టీడీపీ మంత్రులు. ఆ తావులతో లబ్ధి పొందింది జగనేనంట. ఏంది అడిగింది ఏంటి? సమాధానం ఏంటి? ఇప్పుడు ఏమేమి అడిగారు? అమరావతిలో చంద్రబాబు గారి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా? లేదు, ఇంత రేటు ఇక్కడ ఉంది, ఇంత రేటు ఇట్లా ఉంది, కేంద్ర ప్రభుత్వ రేటు ఇట్లా ఉంది, ఒక కిలోమీటర్కి 22 కోట్లు అవుతుందని కేంద్రం చెప్తుంటే ఇక్కడ 53 కోట్లు, ఇంకా ఎక్కువ 100 కోట్లు ఇట్లా చేస్తున్నారని జగన్ గారు అడిగితే అది కరెక్టా కాదా? అదంతే, దానికి నీకు తేడా ఉందంటే అసలు ఎట్లా తేడా ఉంటుంది? ఒక రోడ్డు ఇటువంటి వాటి మీద కూడా సమాధానం చెప్పవలసింది. అట్లాగే కాగ్ ఇటువంటి వాటి మీద చెప్పినటువంటి వ్యాఖ్యల మీద, అప్పుల మీద ఎందుకు జవాబు ఇవ్వలేకపోకుండా జగన్ గారిని తిడితే ఏపీ ప్రజలకు ఏం ప్రయోజనం? మీకైనా ప్రయోజనం ఉంటుందా? వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటారు కదా. అట్లాగే లోకేష్ గారు కూడా అక్కడ కడపలో ఎక్కడో మళ్ళీ ఆయన్ని కూడా జగన్ పని అయిపోయింది ఇట్లా ఏదో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. జూన్ 18 రాజ్యసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఏపీ, కర్ణాటక, గుజరాత్ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అలాగే బీజేపీకి ఈసారి సీట్ ఇవ్వలేమని చంద్రబాబు గారు అన్నట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారని పింఛన్ రద్దు చేస్తారా? పింఛన్ ప్రభుత్వ విధానం కాదు, ప్రభుత్వ దానం కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎండలైతే ఏపీ, తెలంగాణలో 2 చోట్ల కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. అక్కడ ఇక్కడ కూడా మరణాలు కూడా వడగాల్పుల మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అక్రమాల దిట్ట, పగిలిన పుట్ట. డిఎస్సి 2025 భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని వాపోతున్న అభ్యర్థులు. క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ దేశవ్యాప్తంగా అందించే స్థాయికి ఎదుగుతున్నామంటూ లోకేష్ గారు చెప్పారు. నిజానికి జగన్ గారు ఉన్నప్పుడే దాదాపు 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు చేశారు. అవి వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తే మంచిదే. కాకపోతే పూర్తిగా క్రెడిట్ వీళ్ళు తీసుకోవడం కాకుండా ఎవరి హయాంలో ఎంత వచ్చిందో చెప్పగలిగితే అప్పుడు హుందాగా రాజకీయాలు చేసినట్లు అవుద్ది. జగన్ పని అయిపోయిందని ఎద్దేవా చేస్తే ఏం ఉపయోగం? ఆయన అడిగినానికి సమాధానం చెప్తే బాగుండేది కదా లోకేష్ గారు. ఈసారి భాజపాకు రాజ్యసభ సీట్ ఇవ్వలేమన్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు చంద్రబాబు స్పష్టీకరణ చేశారటండి. ఇక ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి, ముందస్తు పోదాం, మళ్ళీ గెలుస్తామని నమ్మకుంటే ప్రజా తీర్పు ఎట్లుంటుందో చూద్దామని కేటీఆర్ సవాల్. రేవంత్ రెడ్డి గారు 2034 వరకు నేనే సీఎంనని ఆయన చెబుతూ ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్తాను, రాహుల్ని ప్రధాని చేస్తానని కూడా ఆయన ఈలోగా 29లో చేస్తానని అంటున్నారు. మరి దీని మీద అట్లాగే సీఎం కేంద్ర మంత్రి తోడు దొంగలని కేటీఆర్ గారు ఈ బండి సంజయ్ గారి కొడుకు కేసులో వ్యాఖ్యానించారు. మరి ఇది ఆయన లొంగుబాట లేకపోతే అరెస్టా? ఇది కూడా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజంగానే 2034 వరకు రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉన్నారంత ధీమా ఎట్లా వచ్చింది చరణ్ గారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఇచ్చిన హామీలతో పాటు ఇయ్యని హామీలు కూడా మీరు చూస్తా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో సన్నబియ్యం అనే పథకమే లేదు. అదే కాకుండా మహిళలకు సంబంధించి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వము ఎకనామిక్ సర్వే కూడా ప్రశంసించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు చేస్తుందని చెప్పేసి కేంద్రమే అయితే ఒక్క నిమిషం అండి. అంతకంటే ఇంపార్టెంట్ నేను
మిస్ అయ్యాను. ఈ మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు, మూడోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. దీని మీద కూడా కామెంట్ చేయండి. ముందు దీని మీద సంక్షిప్తంగా కామెంట్ చేస్తే వీళ్ళిద్దరు కూడా కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇష్యూలోకి వెళదాం. ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతారా లేదా అనే దాని మీద వెళదాం. ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మీద మీరేమంటారు? సార్, మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించిన మాట వాస్తవం. ఎలక్షన్లు అయిపోయిన తక్షణమే 3 రూపాయలు పెంచారు, తర్వాత మళ్ళీ 90 పైసలు, మళ్ళీ ఇప్పుడు మూడోసారి అదే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన మాట వాస్తవం. ఇది కాస్త 10 రూపాయల వరకు పెరుగుతుందని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు 2014 ముందు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజలకు అర్థమైంది. అదే కాకుండా మనం చూస్తాం ఆర్థిక సంక్షోభానికి భారతదేశం నెట్టివేయబడతా ఉంది. భారతదేశం ఇన్ఫ్లేషన్ రేట్ కూడా రోజు రోజు పెరుగుతా ఉంది. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా భారతీయ జనతా పార్టీ నివారణ చర్యలు తీసుకోవడంతో ఘోరంగా విఫలమైన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఉక్రెయిన్ రష్యా వారు ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతాంది. ఈ 3 సంవత్సరాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. దాంతో భారతదేశంలో యూరియా కొరత వస్తుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఏ దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం జరిగితే భారతదేశం ఆ దేశాల మీద ఆధారపడితే ఏ విధంగా ఇబ్బంది పడతామో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే దానిలో కేంద్ర రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ గారు కావచ్చు, అదే విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ఒకరు విదేశాంగ మంత్రి, ఒకరేమో రక్షణ శాఖ అడ్వైజరు, ఆ విదేశాల్లో జరిగిన యుద్ధాలకు సంబంధించి ఏ దేశానికి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో భారతదేశానికి ఎలాంటి నష్టం జరుగుతుందో మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం జరిగిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేగాక విదేశాంగ విధానం మళ్ళీ వేరే సందర్భంలో చర్చిద్దాం. దేశ వ్యవహారాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి నిఖిల్ మీరేమంటారు? ముందుగా మీతో పాటు సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సుభాష్ గారికి, ముఖ్యంగా చరణ్ కౌశిక్ గారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి చూస్తే గతంలో 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు నాయకత్వం తీసుకున్నారో భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా, ఆ ఎన్నికలకు సంబంధించి అనేక సార్లు చెప్పాను తాను. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెంచుతూ ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఎందుకు పెరుగుతూ ఉన్నాయని వారే అనేక సభల్లో మాట్లాడి కూడా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలపరిమితికి చూస్తే గతంలో 2014లో 54-55 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 110 రూపాయలకు చేరుకున్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి గమనిస్తే ఈ ఏపీకి వెళ్తే 114 అవుద్దు, 115 అవుద్దు. ఈ ఒక్కసారి గమనిస్తే మనము మే నెలకు సంబంధించి చూస్తేనే దాదాపుగా ఇది 3వ పెంచినట్టుగా చూస్తూ ఉన్నాం. మనము ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా చెప్పినారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అనేక పార్టీలు, అక్కడ లోకల్గా ఉన్న పార్టీలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కానీ అనేక మంది చెప్తా ఉంటే కూడా లేదు ఈ ఎన్నికల తర్వాత మేము పెంచబోము అని స్వయంగా వాళ్ళే ప్రకటించిన తర్వాత కూడా 3 సార్లు పెంచినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మనము. దీంతో పాటు మరొక విషయాన్ని మనం గమనిస్తే దానివల్ల చాలామంది వీళ్ళు చెప్తా ఉండేది ఏంటంటే వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు కదా అని. మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు చెప్పినారు కేసీఆర్ గారు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, కేసీఆర్ గారు ఎందుకు తగ్గించట్లేదు అన్న విషయాల మీద. ఈరోజు మరి మీరెందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు, మీరెందుకు తగ్గించే పరిస్థితిలో లేరు అన్నది కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు, రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా. మొత్తానికి ఈ పెంపుదల ఏ రకంగా చూసినా కూడా సామాన్యుల మీద మాత్రమే భారం పడుతూ ఉంటుంది. దీనివల్ల రేపు పొద్దున నిత్యావసరాల ధరలు కానీ మిగతా అన్నింటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కామన్ మ్యాన్కి ఇబ్బంది అయ్యే పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి. ఈరోజు ఏదో ఒక రకంగా దీన్ని తగ్గించే వెసులుబాటు ఏ రకంగా చేయొచ్చు అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి పెడితే బాగుంటుంది. రైట్. ఏంటి సార్ ఇదంతా? మరి మోడీ గారు అప్పుడు చాలా పెద్ద కబుర్లు చెప్పారు, ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా ఉంది. డాలర్ రేట్ ఏమో డాలర్కి రూపాయి విలువ 96 రూపాయలకి చేరిపోయింది. అప్పుడే మరోవైపు ఏమో పెట్రోల్ రేట్లు ఏమి దేశం ఎటుపోతుంది? సార్ అందరికీ నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క డిస్కషన్ చాలా చేసినాం మనం. కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ యొక్క పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది, ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటనేది చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానివ్వండి, లేకుంటే అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ మీద ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీను బద్నాం చేసడం అనేది.
నేనేమంటున్నానంటే మీరు మాట్లాడే ముందు కూడా ఒకసారి 2004 నుంచి 2014 వరకు చూడాలి. ఆ రోజు ఉన్న డాలర్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు ఉన్న పెట్రోల్ ధర ఎంత ఉంది. అప్పుడు మనం తిట్టాం కదా సార్. అదే సార్, అదే చెప్తున్నాను. తిట్టిన సంగతి చెప్తున్నాను, తర్వాత ఏంటంటే గుర్తు కూడా చేస్తున్నాను. అప్పుడు ఎక్కడ ప్రపంచంలో కూడా యుద్ధాలు ఎక్కడ లేవు సార్ అక్కడ 2004 నుంచి 2014 వరకు. కానీ చిదంబరం గారు తర్వాత మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆర్థిక సంక్షోభం ఉందని 2008లో ఒక్కసారే ఒక 10-15 రూపాయలు పెంచేసినారు అన్నట్టు. ఆ రోజు ఇరాక్ యుద్ధం ఇంత ఉద్యోగం కాదు సార్. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ వార్ అవుతుంది. అప్పుడు అంటే మన 1991లో ఆ రోజు డాలర్ వాల్యూ కూడా పెంచిళ్ళు. ఇదే ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ డాలర్ వాల్యూ ఎట్లా పెంచింది అంటే డబుల్, అంటే 3 నెలల లోపట్నే 1991లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా 3 నెలల లోపట్నే ఏంటంటే 3 సార్లు పెంచిళ్ళు అన్న డాలర్ వాల్యూ. నేను ఏమంటున్నానంటే ఆర్థిక పరిస్థితి, దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా క్లియర్గా మాట్లాడాలి. నేను ఏమంటున్నాను, బీఆర్ఎస్ పార్టీను తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే దేశం లోపట్నే ఎక్కడ కూడా ఇంత కాస్ట్లీ పెట్రోల్ ఎక్కడ లేదు సార్. దేశం లోపట్నే మన ఏంటంటే మొత్తం ఏంటంటే తెలంగాణలో ఉంది ఇంత కాస్ట్లీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంతకన్నా తక్కువ ఉంది. అయితే మీరు సార్ ఇప్పుడు వ్యాట్ ఏంటంటే వ్యాట్ కూడా ఎక్కువ ఉంది కదా సార్, 30% ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మహారాష్ట్రలో 7% అంటే వ్యాట్ ఉంది. నేను ఏమంటున్నాను, మీరు బదనాం చేసే ముందు ఇవాళ ఆ వ్యాట్ కనుక కొంచెం కనుక తక్కువ చేస్తే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గుతుంది. అది మాత్రం చేయరు. అవ్వ కావాలి, బువ్వ కావాలి, 2 కావాలన్నట్టు. అంటే ఎప్పుడు చూసినా ఇదే బదనాం చేస్తున్నారు. ఇవాళ మనకు యుక్రెయిన్ వారు తర్వాత ఏంటంటే రష్యా వారు ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క పైసా కూడా పెంచలేదు సార్ ఏంటంటే పెట్రోల్ ధర. 5 ఏంటంటే సంవత్సరాల తర్వాత కొంచెం ఏంటంటే పెంచుకుంటుంటే వాళ్ళ ఆర్థిక సంక్షోభం ఉంది. ఇవాళ మనకు సప్లై చైన్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. మనకు ఆల్మోస్ట్ ఒక 6 నెలల దాకా మనకు పెట్రోల్ డీజిల్ మనకు సప్లై చైన్ ఎక్కడ ఉందంటే మొత్తం డిస్టర్బ్ కాలేదు. పెరిగారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చూడండి సార్, సార్ ఇప్పుడు కాంగ్రెస్ సార్ రాజకీయ నాయకుల్లో నిజాయితీ గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళకి నిజాయితీ కొరవడింది అనేదే కదా. ఎలక్షన్ ముందు పెంచమని చెప్పి పెంచేసరికి మోడీ గారు అప్పుడు ఇట్లా చెప్పారు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నారనే అదే సార్, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పెంచిందని చెప్పి మీరు చాలా ఏంటంటే క్లియర్గా ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న కూడా మీరే అడుగుతున్నారు. నేను ఏమంటున్నాను, నా బాధ్యత కదా. అదే ఆ రోజున్న పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోతుంది, డిప్లొమాటిక్ ఛానల్స్ వల్ల యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి మనం ఆశించినాం. అందరూ ఆశించినారు. ఇవాళ యుద్ధం ఏంటంటే ఇంకా అవుతుంది. కానీ మీకు తెలుసు 6 నెలల తర్వాత కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ఎక్కువ గవర్నమెంట్ ఇట్లాగే చేస్తున్నాయి. అది సమస్య సార్. ఇప్పుడు మనం అమాయక గొర్రెలుగా మారుస్తున్నారు అనేది ఏం సార్. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు మేము అఖండమైన విజయం సాధించినాం. అంటే ఏంటంటే ప్రజలు ఏంటంటే గొర్రెలా సార్. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళని అంటలా, మీరు ప్రజల్ని గొర్రెలుగా మార్చాలని ఏం మార్చలేము. ఉన్నమాట చెప్తున్నాం, వాస్తవం చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వాస్తవం చెప్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం. మీరు వ్యాట్ కనుక కొంచెం తగ్గియండి సార్. అట్లా చెప్పండి. మీరు 5% తగ్గియండి. ఇప్పుడు వ్యాట్ అనేది ఏంటంటే మొత్తం రాష్ట్రాల్లో మనకి ఏంటంటే జిఎస్టీ వచ్చి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు ఏంటంటే మొత్తం రాష్ట్రంలో వ్యాట్ లో ఉంది. మరి అంటే భారతీయ జనతా పార్టీ 2014లో సీఎంగా ఉన్న టైంలో కేంద్రాన్ని ఏ విమర్శలు చేశారు? పాకిస్తాన్ రూపాయి చూడండి, బంగ్లాదేశ్ చూడండి సార్, చూడండి ఇప్పుడు ఇండియా చూడండి. సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మనకు ఏంటంటే ఇవాళ కూడా చూడండి. నేను ఏమంటున్నాను, అమెరికా లాంటి దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు ఏంటంటే డబుల్ అయినాయి సార్. వాళ్ళకు ఏ దేశం మీద కూడా ఏంటంటే డిపెండ్ కాదు. వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ రిలయంటెడ్ ఏంటంటే మొత్తం సోర్సెస్ ఉన్నాయి. వాళ్ళే పెంచినారు, అమెరికానే పెంచినారు, స్వల్పంగా క్రీడగా మార్చొద్దని మా బోటి వాళ్ళని విజ్ఞప్తి 100%. నేను ఏమంటున్నాను, ఇవాళ ఏంటంటే మన ఈ రాష్ట్రంలో భూమి ధరలు కూడా అంటే పెంచుతున్నారు. ఇవాళ ఏంటంటే క్యాబినెట్ వాల్యూ పెంచుతున్నారు. మరి నిజంగా ఏంటంటే అటువంటి ఏంటంటే సోర్సెస్ కనుక అవసరం లేదు, మేము ఏంటంటే సెల్ఫ్ రిలయంటెడ్ ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? మరి వ్యాట్ ఎందుకు దక్కిస్తలేరు? దీనికి మాత్రం జవాబు చెప్పారు. ఇవాళ దేశం లోపల మొత్తం మనమే ఎక్కువ ఏంటంటే ధర ఉన్నది. మనం ఏంటంటే ప్రపంచం లోపల కనుక మనం ఏంటంటే మొత్తం మనం ఆ కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే ఇండియాలో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయి. ఇది వాస్తవం. అవును సార్, తక్కువ. ఇప్పుడు మీరు ఏంటంటే మన ఏంటంటే
పాకిస్తాన్లో చూడండి, బంగ్లాదేశ్లో చూడండి, ఇరాక్లో చూడండి. రూపాయి వాల్యూ గురించి కామెంట్లు వచ్చినాయి సోషల్ మీడియాలో. మనం అభివృద్ధి చెందుతున్నోళ్ళతో పోటీ పడదామా, మనం వెనుకున్నోళ్ళతో పోటీ పడదామా? అభివృద్ధి చెప్తున్నా కదా సార్, అమెరికాలో కూడా పెంచింది కదా, పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో పోటీ అమెరికా పడదామా? కాదు, అమెరికాలో పెంచుతున్నారు కదా, వినలే మీరు? అమెరికాలో కూడా పెంచుతున్నారు వాళ్ళకి. హనుమాన్ సింగ్ గారు కూడా హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కోమల్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి. బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ఒక చిన్న వినపం ఏంటంటే, సౌండ్ పెట్టండి. ఒకటండి, రష్యా నుంచి మనకు వచ్చే పెట్రోల్ చాలా తక్కువ కదండి, అది ఎడిపోతుంది అర్థం కావట్లేదు. మన కాడ తయారైన పెట్రోల్ ఎడిపోతుంది, అది అర్థం కావట్లేదు, అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. రెండో ప్రశ్న అండి, కాంగ్రెస్ వాళ్ళకి మంచి అవకాశం. ఏం అవకాశం అంటే ట్యాక్స్ తగ్గించేస్తే ధర తగ్గుద్ది, అప్పుడు మన అభినవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. అది ఒకటి బాగానే ఉంటుంది. మామూలు స్కీములు అమలు చేయడానికి డబ్బులు లేవంటే ఉన్న ట్యాక్స్ కోత పెట్టమంటే వాళ్ళు పెడతారా? ఇప్పుడు మన లోకేష్ గారు, చంద్రబాబు గారు కర్ణాటక ఇటువంటి వాళ్ళకి వెళ్ళి కూడా మేము తగ్గించేస్తామని హామీ ఇచ్చారు, ట్యాక్స్ తగ్గిస్తామని. ఈయనేమో హామీ ఇచ్చినట్టు లేడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పట్లో. సో కాబట్టి హామీ ఇచ్చిన వాళ్ళకే పరిస్థితి అట్లా ఉంటే ఈయన ఎందుకే చేస్తారు? మీరు ఏదో మెలికి పెడుతున్నారు కానీ. రైట్, ఓకే. ఇక దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయంటున్నారు, రద్దు చేయడానికి సిద్ధమా? ముందస్తు ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు, సవాల్ విసురుతున్నారు. చరణ్, మీరేం సమాధానం ఇస్తారు కేటీఆర్ గారి సవాల్? సార్, ఇక్కడ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ ఈ అధిక ధరలతో దేశవ్యాప్తంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మీరు చూస్తే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే దేశంలో భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ ముందుకు రాదు. ఇప్పుడు గెలిచిన సీట్లలో ఎన్ని సీట్లు పోతే కూడా అర్థం కాని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ప్రజలు చాలా అధిక ధరతో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఈ 5 రాష్ట్ర ఎలక్షన్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ జనతా పార్టీని పెడితే చూసినాం దేశంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో, లేదా ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారో రికార్డు స్థాయిలో ఆ ఫాలోవర్స్ కావచ్చు, ఆ వ్యూస్ కావచ్చు, అని కూడా మన పరిస్థితి చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీని చెప్పే అబద్ధాలని చెప్పే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే మీరు చూస్తా ఉన్నారు, మేము ఎలక్షన్ 1 కాదు 2 కాదు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జూబ్లీ లో గెలిచినాం, ఎంపీ ఎలక్షన్ లో 3 నుంచి 8 అయినాం, మా ఓటు బ్యాంకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 66% సర్పంచ్ గెలిచినాం, మున్సిపల్ ఎలక్షన్ గెలిచినాం, కార్పొరేషన్ ఎలక్షన్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈసారి ఎలక్షన్ 2029లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి వస్తే ఇద్దరు ఓడించి రెండోసారి అధికారం రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదు, వేరువేరుగా పోటీ చేసి ఇంకా సునాయాసంగా మేము కాంగ్రెస్ పార్టీ రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతాం. కాబట్టి కేటీఆర్ గారు ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అసెంబ్లీ రద్దు చేయండి, ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, ఇంత పెద్ద ఎత్తున బండి సంజయ్ గారు ఇష్యూ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకు కనీసం స్పందించలే, లేక కూడా రిలీజ్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తాం. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు ఒకటే చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంగీకరించారు, ఖచ్చితంగా ఏ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉంది. రైట్, ఓకే. ఏంటి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయమంటున్నారు, మీ డిమాండ్ కూడా ఉందా సార్? ఇప్పుడు దమ్ముంటే ఇదేంటంటే బస్తీమే సవాలా సార్ ఇది? ఇప్పుడు ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకోవాలని చెప్పి ఓటేసినారు, 5 సంవత్సరాలు ఫుల్ 5 years ఉండాలని చెప్పి. ఈ సవాళ్ళు ఏంటంటే ఇది మరి ఏంటంటే రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతున్నారు తప్పితే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పార్టీ ఎవరు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీకు సవాల్గా విడిచింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదో ఒక వంకతో ఏదో ఒక దాని మీద ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీకు ఇటు ఏంటంటే భారతీయ జనతా పార్టీకు ఎప్పుడు ఏంటంటే పుల్లలు పెడుతూనే ఉంటుంది. నేనేమంటున్నాను, ప్రజాస్వామ్యం సార్ ఇది. 5 సంవత్సరాలకి ఇచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఆయన ఏమన్నాడు చరణ్ గారు, మీ ఇద్దరు కలిసి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు 2034 సార్. ఇప్పుడు ఎందుకు సార్ పొద్దున్నే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు సార్? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎక్కడ ఉండే బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళిద్దరు ఒకట మేమిద్దరం ఒకట. ఇది ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి సార్. పొద్దున్న లేవగానే డే అంతా మనకు చాలా అంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి. నేను 100% చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైతాయి. ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళకి ఏకైక సవాల్ ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కనుక తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత పదే భారతీయ జనతా పార్టీ వస్తుంది. యాక్టివిటీ పెడతాం. మేమేంటంటే
మాది ఏంటంటే రాజకీయ పార్టీ, మాది ఏంటంటే వేరే పార్టీ కాదు మాది. 100% పంజాబ్, తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే మొత్తం తెలంగాణ. వాళ్ళిద్దరు ఒక్కటైనా ఇంకెవరు ఒక్కటైనా కూడా 100%. చిన్న ప్రశ్న, ఇప్పుడు మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదు చెప్పి, ఆ రోజున ప్రధానమంత్రి గారు మీ బీజేపీ వాళ్ళ మీటింగ్ కంటే కూడా చంద్రబాబు గారింటికి పవన్ కళ్యాణ్ గారిని అంటే పరామర్శకి వెళ్ళారు. చంద్రబాబు గారింటికి వెళ్ళి గంట సేపు గడిపారు కదా. ఇక్కడ తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరు ఇష్టపడలేదు కదా తెలుగుదేశంతో కలవటానికి అని ఒక అభిప్రాయం ఉంది కదా. సో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీతో కలవడానికి ఇష్టపడలేదు, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నారు కదా. దాన్ని ఏమైనా రాజీ చేయడానికి ఏమైనా వెళ్ళారా, లేదో ఏమన్నా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ కోసం వెళ్ళారా? అది చాలామంది అడుగుతా సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ తెలంగాణలో కూడా పెద్ద నేత ఇంతకుముందు, తర్వాత ఏంటంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినాడు. తెలుగుదేశం పార్టీ అనేది చాలా చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. మేము ఏంటంటే దాన్ని అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు పోయి అక్కడ ఒక ఏంటంటే సంకేతం ఏమంటే, ఇప్పుడు సంకేతం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు కదా సార్, అంత పెద్ద లీడర్ ఎవరు ఉన్నారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు ఎవరో చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది అని, ఇప్పుడు అందుకోసం కదా వాళ్ళు ఏంటంటే ఇంకో పార్టీ నుంచి తీసుకొచ్చి వారికి ఏంటంటే పీసీసీ పగ్గాలు, వారికి ఏంటంటే పీసీసీ పగ్గాలు. వెస్ట్ బెంగాల్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మీకు? అయితే ఒక అంటే ఇప్పుడు మోదీ గారు అక్కడ ఏంటంటే మొత్తం పోయినందుకు ఏంటంటే టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి 100% ఏంటంటే మేము ఏంటంటే చెప్తున్నాం. మేము 100% గాంధీ భవన్ ఎందుకు వేస్తారు? మేము ఎప్పుడు మేము ఒకటే అంటున్నాం. మీరు ఎప్పుడైనా వ్యతిరేకించారా, ఖండించారా, మళ్ళీ వాటేసుకున్నారు సార్? ఇప్పుడు అక్కడ పోయిందంటే అక్కడ ఏంటంటే జెండాలు పట్టుకుంటుందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకుంటారు, ఎవరు అట్లా చెప్పేదంటే. అయితే ఏమంటే వీళ్ళిద్దరు ఒకటి, వాళ్ళు ఏంటంటే రద్దు చేసినా ఏం చేసినా కూడా మేమే ఏకైక సింగిల్ పార్టీగా మేము పోటీ చేస్తాం, గెలుస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. రాజకీయ సమీకరణ అనేది ఎలక్షన్స్ ముందు వస్తుంది, ఎట్లా అనేది దాని మీద ఏంటంటే మేము ఆలోచిస్తాం, పెద్దలు ఆలోచిస్తాం. ఏంటంటే ఇవాళ అవకాశం ఇచ్చినందుకు ప్రజలు ఏంటంటే రెడీ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినందుకు రెడీ ఉన్నారు. ఈ రెండు పార్టీలను చూసినారు కదా, ఇక్కడ పోయినా ఒకటే కదా. అందుకోసం ఏంటంటే కవితను లేపుతున్నాడు మెల్లగా రేవంత్ రెడ్డి గారు. మీకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వైపు నుంచేనా? రేవంత్ రెడ్డి ఏంటంటే కవితను లేపుతున్నాడు, ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు కొంచెం చీలితే మళ్ళీ ఆయన వస్తున్నాడు అని చెప్పి అట్లా చేస్తున్నాడు. రాజకీయాల్లో ఏంటంటే పెద్ద మేధావి అనుకుంటున్నాడు కానీ నేషనల్ పాలిటిక్స్ పోతున్నాడు అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీని ఏంటంటే పక్కన పెట్టేసి ఆయన్నే ఏంటంటే ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి కూడా ప్లాన్ వేస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తున్నాడు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా అది. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు మేద్రం ఒకటైతామని చెప్పి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇదే యాదగిరి గారు ఒకరు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగాను మంచి సంస్కారంగాను అభ్యంతరకరంగా లేని భాషలో. ఓకే ప్లీజ్. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నాకు ఉన్న అవగాహన కాడికి ఏంటంటే ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ 2020 తర్వాత క్షీణించింది. ఎప్పటి నుంచి అండి? 2020 తర్వాతనే క్షీణించింది ఆర్థిక. కరోనా కూడా ఎఫెక్ట్ ఉందిగా, కొంత కరోనా ఉంది, నోట్ల రద్దు జరిగినప్పుడు అంత లేకున్నది కానీ నోట్ల రద్దు కూడా కొంత ప్రభావం ఉంటుంది. 20 తర్వాత క్షీణించింది. అయితే ఇప్పటి కూడా బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉందని చెప్తలేదు ఇప్పటికీ. అదొక పాయింట్. ఇంకొకటి ఏమైందంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లయిందంటే మనిషిని షుగర్ వ్యాధి ఎట్లా ఉంటుందో అట్లా వింటుంది ఆర్థిక వ్యవస్థ. ఇండియా ఆర్థిక వ్యవస్థ ఉంటుందని చెప్తలేరు బీజేపీ వాళ్ళు బయటికి. చాలా దూరంగా ఉన్న పరిస్థితి సార్. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, నాకు ఆర్థిక వ్యవస్థ మీద పట్టుంది. షుగర్ బాగా తింటుంది ఆర్థిక వ్యవస్థ భారత్ది, చాలా డేంజర్ జోన్లకు పోబోతుంది ఇండియా బయటికి బీజేపీ వాళ్ళు. ఓకే రైట్. ఏదైనా మీ అభిప్రాయం చక్కగా చెప్పినందుకు అభినందనలు. నిజంగానే ఆర్థిక పరిస్థితి సంక్షోభంగా ఉందని ఇది ఎక్కువ మంది చెప్తున్నమాట వాస్తవమే. అయితే ఏ స్థాయిలో ఉంది ఏమిటి అనేది మరి ఇంకా అది మీరు అన్నట్లుగా కేంద్రం వారు చెప్పాలి. రైట్, చెప్పండి ఏంటి, ఎట్లా ముందస్తానంటే వచ్చేస్తా మీరు అడిగితే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే సార్, మొత్తం రాష్ట్రం అంతా గంపగుత్తగా మా వైపే నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. 2034 వరకు మాది, 2034 వరకు మాది కాదు నేనే ఉంటా అని చెప్తా ఉన్నారు. అంటే మా పార్టీలో కూడా ఇంకొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాన్ఫిడెన్స్ వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది బయటకు వచ్చి లేదు వచ్చే ఎలక్షన్ లో ఏ రకంగానైనా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అని వాళ్ళ పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అది పక్కన పెడితే
ఈరోజు రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏం చెప్తా ఉంటారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి వస్తాయని చెప్తా ఉంటారు. మేము ఇప్పటికీ 100 సార్లు చెప్పినాం, చాలా స్పష్టంగా చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ సింగిల్గానే ఎన్నికలకు పోతుంది, ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు 2023 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.5%. రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల ఓటర్ల సంగతి చూస్తే కూడా దాంట్లో మాకన్నా వాళ్లకు అడిషనల్గా వచ్చింది కేవలం 4.5 లక్షలు మాత్రమే, పెద్ద డిఫరెన్స్ లేదు. ఆ తర్వాత ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్తా ఉన్నారు, గెలిచినవి మాత్రమే చాలా చాకచక్యంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ పాలమూరు జిల్లా నుండి అయితే, ఏ మహబూబ్ నగర్ నుండి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో అదే మహబూబ్ నగర్కి సంబంధించిన పార్లమెంటు ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్లమెంటుకి అయితే చేవెళ్ళ అనే పార్లమెంటు స్థానానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆ పార్లమెంటు కూడా వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇది కూడా పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు 2023కు ముందు ఏ పార్లమెంటు నుండి అయితే మల్కాజ్గిరి పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహించిండ్రో ఆ పార్లమెంటు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చరణ్ కౌశిక్ గారు అవి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఓడిపోయారు సార్, మీరు అసలు ఒక్కడికి వెళ్ళలేదు కదా. దానికి ముందు సార్ పార్లమెంట్ ఎన్నికలు అనేవి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి ఎజెండా మీద నడిచినటువంటి పరిస్థితులు. తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కరిని కూడా గెలిపించలేకపోవడం వల్ల ఈ రోజు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉండే కూడా 8 మంది భారతీయ జనతా పార్టీలు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. అదే ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే గనక చీల్చి చెండాడే పరిస్థితులు ఉంటుండే. ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే పరిస్థితులు ఉంటుండే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ ఎంపీలు గెలిచే విధంగా మా ఆలోచనలు ఉంటాయి. మా కార్యాచరణ కూడా దానికి సంబంధించిన కార్యాచరణ వస్తాయి. కాబట్టి బహుశా మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అయితే 2029లోనే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. 2029 అంటున్నాడు. మరి ఎందుకు అంటున్నారు, పొరపాటున అంటున్నారో లేకపోతే నిజంగానే మీ దగ్గర సమాచారం ఉందా? ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద మాట్లాడుతుండొచ్చు. అవుతుందా లేదా అనేది తెలియకుండానే ఆయన అన్నాడు ప్రతి ఒక్క మీటింగ్ లో అంటున్నారు. మరి ఏంటో రైట్. ఇక సో దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చేయండి, ముందస్తు పోదాం అన్న దాని మీద మీ అందరూ మాట్లాడారు, బాగానే ఉంది. ఆకునూరు రాజీనామా, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు, తన బాధ్యత పూర్తయిందని సీఎంకి పంపించిన లేఖలో చెప్పారు. సీఎం కేంద్ర మంత్రి తోడు దొంగలు, అన్యాయం జరిగిందని వస్తే కౌంటర్ కేసు నమోదు చేస్తారా? బండి కొడుక్కి ముందస్తు బెయిల్ రాకపోవడంతోనే అరెస్ట్ డ్రామా, సీఎం సన్నిహితుడి ఆసుపత్రిలోనే బండి కొడుకు వార్తలపై విచారణ జరపాలి అంటూ ధాన్యం కొనుగోలు మీద మళ్ళీ మాట్లాడదాం. ఏమిటి నిజంగానే సంజయ్ గారి అబ్బాయి ఇష్యూలో ప్రభుత్వం ఏంటి కాస్త డిఫెన్స్లో పడినట్లయిందా చరణ్ గారు? సార్ బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వము తను ప్రతిపక్ష నాయకుడు లేదు బీజేపీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించలేదు. చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకో. కాకపోతే ఇక్కడ కొన్ని టెక్నికల్ వివాదాలు రావడం, ఎందుకంటే అమ్మాయికి సంబంధించిన వయసు విషయంలో డేట్ ఆఫ్ బర్త్ 3 రకాలుగా ఉండడంతో దాంతో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి అది తేలే వరకు సిట్టు విచారణ పూర్తిగా కావడం, సిట్టు విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు పెట్టి అరెస్ట్ చేశారు. ఒక ఆయన బండి సంజయ్ గారు నేనే అబ్బాయి చెప్పినట్టు, అరే పోలీసు వాళ్ళు మేమే అరెస్ట్ చేసినామని చెప్పి చాలా స్పష్టంగా పోలీసు అదే కదా సార్. ఇంకా ఇంకో విషయం కూడా చెప్తాం. ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి జన్వాడలో రాజ్ పాకాల గారు కేటీ గారు బావమర్ది ఆ గృహప్రవేశం సందర్భంగా డ్రగ్స్ కూడా దొరికినాయి. విజయ్ మధుర్ అనే వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నాడు, నిర్ధారణ అయింది. అరే ఆనాడు కేటీఆర్ గారు కూడా మరి సరెండర్ చేయలే, ఆయన కూడా ఏదో స్వచ్ఛందంగా వచ్చి మా బావమర్ది మా ఇంట్లో దొరికినాయని చెప్పి వారసు అందించలేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు ఆయన డ్రగ్స్ ఇటువంటి గుర్తు చేస్తే మీరు టీడీపీ ఎంపీని వదిలేశారు కదా. చరణ్ కౌశిక్ గారు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు చాలా క్లియర్ గా. ఏదైతే కేటీఆర్ గారి బావమర్దికి సంబంధించిన ఒక్క నిమిషం మీకు ఏదో కౌంటర్ ఇస్తాడు. ఏదైతే కేటీఆర్ గారి బావమర్దికి సంబంధించిన కేసులో వీళ్ళు కావాలని కేటీఆర్ గారి మీద బురద జల్లడం మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఆ రోజు కేటీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు ఎవరైతే సర్చుకు పోయినరో కేటీఆర్ గారి బావమర్దికి సంబంధించినటువంటి గృహప్రవేశం సార్, అది గృహప్రవేశంలో కుటుంబ సభ్యులంతా ఉన్నారు.
లేడీస్ ఉన్నారు, అక్కడ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళంతా ఉంటే కూడా కావాలని డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆలోచనలో వీళ్ళు ఇంప్లాంట్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. దాంట్లో ఎవరైతే సర్చుకుపోయినరో ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్, ఒక్క నిమిషం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు డ్రగ్స్ కానీ డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరకలేదు ఇక్కడ అని చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎస్పీ శ్రీలత గారు చెప్పిండ్రు సార్. ఒకసారి దాన్ని గమనించాలి. రైట్, ఫైనల్ చెప్పండి, కాదు దీనికి సమానం చెప్పండి. మరి సబ్జెక్ట్ డైవర్ట్ అయితే అన్ని విషయాలు సీఎం కేంద్ర మంత్రి తోడు వంగలని కేటీఆర్ గారు అన్నారు. అదే ఎక్కడికి వస్తున్నారు సార్. ఇప్పుడు రాజ్ పాకాల కేటీఆర్ గారు బామ్మర్ది గ్రూప్ వాళ్ళ ఎస్పీ గారు చెప్పింది వాళ్ళ ప్రభుత్వం ప్లీజ్ యూరిన్ టెస్ట్ లో నిర్ధారణ అయితే 6 గంటల లోపు అంటే 24 hours లోపు అక్కడ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది, అక్కడనే తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. బ్లడ్ శాంపుల్ తెలిస్తే ఎక్కడో తీసుకున్నట్టు 6 నెలల లోపు బ్లడ్ శాంపుల్. మీరు అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తే టీడీపీ ఎంపీని ఎట్లా వదిలేశారు స్వామి? టీడీపీ ఎంపీని ఎట్లా వదిలేశారు? కాదు టీడీపీ ఎంపీని ఎట్లా వదిలేశారు? దాంట్లో వెళ్తే చాలా విషయాలు వస్తాయి, అనవసరంగా దీని గురించి మాట్లాడండి. మహేష్ యాదవ్ సంబంధించి కూడా ఇంకా వారితో పాటు చాలా మంది వదిలిపెట్టారు. మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నప్పుడు యూరిన్ లో మొదటిసారి పాజిటివ్ వచ్చినప్పుడు చట్టంలో జస్ట్ స్టేషన్ పిలిచి పంపించని ఉన్నది. దాని ప్రకారం మాత్రం పంపించే తప్ప ఏదో టీడీ పని మేము పంపించలేదు. తెలంగాణ రాష్ట్రం మాకు ప్రత్యర్థే. బీజేపీ, టీడీపీ, జనసేన, టీఆర్ఎస్ అన్ని ప్రత్యర్థి పార్టీలే. ఎవరు అందరు కలిసి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. అదే కాకుండా సార్ ఇక్కడ బండి సంజయ్ గారి అంశం విషయంలో ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు స్పందించలే. అదే కనీసం లేఖన రాసిండా? మీరు లేఖ రాయరు, స్పందించారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ బండి సంజయ్ కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నంలో చిన్న పొరపాటు జరగకుండా ఖచ్చితంగా చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోయింది. ఇక్కడ భారతీయ జనతా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రాజపాకాల విషయం ఏ విధంగా వివరించినో రైట్. ఓకే, పవన్ హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అక్కడ ఉన్నోళ్ళందరికీ అయితే మొన్న అయింది కేసు, అది భగీరథ మీరు మాట్లాడారు కదా ఇప్పుడు ఇంతకు ముందు. అవును, అంటే కేటీఆర్ గారు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది కదా. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడారు. కరెక్ట్. అయితే మనసంటే మనం ఇప్పుడు సామాన్యులం కాబట్టి అదే మన సొసైటీలో అట్లయితే మనల్ని ఊరుకుంటారా సార్? అసలు దానికి ఏమైనా పోక్సో కేసుకు సిట్ వేస్తారా సార్? అంటే బండి సంజయ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంటికి వస్తారు సార్ విచారణకు, పిల్లోడు లేడు అంటే ఏం చేస్తారండి? తల్లినో, తండ్రినో, అన్ననో, తమ్ముడినో తీసుకొని వెళ్తారు తీసుకెళ్తారు కదా. వాళ్ళని అడుగుతారు, ప్రశ్నిస్తారు, అది వేరే విషయం. కానీ తీసుకెళ్తారు కదా సార్. వాడు వచ్చినాక మేము తీసుకెళ్తాం. కొన్ని చోట్ల అట్లా కూడా చేస్తున్నారు, కానీ చట్ట ప్రకారం చేయకూడదు చేయకూడదు కానీ చేస్తారు. అట్లాంటిది లేదు. ఇప్పుడు మన కౌశిక్ గారు మాట్లాడుతాం, కౌశిక్ గారేనా అతని పేరు, కాంగ్రెస్. రైట్, కంప్లీట్ చేయండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇప్పటి దాని గురించి చెప్పు సార్, మనము ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే కేటీఆర్ ఇట్లా చేసిండు, మన పొన్నం ప్రభాకర్ ఇట్లా చేసిండు, అట్లా కాదు. మనం ప్రెసెంట్ ఏమైంది ఆ సమస్య గురించి మాట్లాడదాం కదా. ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోక్సో విషయంలో సిట్టు వేయచ్చు అని చెప్పి నిబంధన ఉంది. ఆర్టికల్ చెక్ చేసుకోవాలి మీరంతా. పుట్టినే కాంగ్రెస్ పార్టీ బడగాల్సి మీద వేసే ప్రయత్నం మానుకోండి. మీరు నిబంధనలు లోబడి మాత్రమే సిట్ ఏర్పాటు చేసారు. కావాలంటే నేను ఆర్టికల్ తో సహా సుప్రీంకోర్టు డైరెక్షన్ అంటే ఇష్యూని పెట్టి వేయచ్చు, కానీ పోక్సో కేసులో వేయచ్చా లేదా అనేది చర్చ ఉంది సార్. మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, దానికి ఏం అభ్యంతరం లేదు. సార్ సుప్రీంకోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పోక్సో కేసులు పెట్టి కూడా ఉండొచ్చు. ఆధారంగా రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇక మళ్ళీ భారతీయ జనతా మీద కక్షలు తీసుకుని మళ్ళీ పంచాయతీ ఎక్కడ పెట్టుకుంటాం సార్ మేము. రైట్ సార్, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు మీద ఇటువంటి కేసులు, అంటే ఇటువంటి కేసు వేసడం, తర్వాత ఇటువంటి కేసు ఒక మొత్తం ఏంటంటే బ్లోఅప్ చేస్తున్నారు. ఇది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పర్సన్ ఒక ఏంటంటే తండ్రిగా సింప్లిఫై చేయాలని చూస్తున్నారు. సింప్లిఫై అంటే వాస్తవాలే మాట్లాడుతున్నాం సార్. ఒక ఫాదర్గా, ఒక ఏంటంటే కుటుంబ సభ్యుడిగా ఎవరికైనా కూడా హక్కు ఉంటుంది కోర్టుకు పోయేటందుకు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చేందుకు. ఎందుకంటే అదొక ఫాల్స్లీ ఫ్రేమ్డ్ కేసు అన్నట్టు. ఇప్పుడు మనం ఏంటంటే విజువల్స్ చూస్తే, మీరు కూడా చూసినారు కదా సార్ విజువల్స్, వాళ్ళిద్దరు అమ్మాయిలు అబ్బాయి ఏంటంటే ఇద్దరు తిరిగినారు, పోయినారు. ఆల్మోస్ట్ 6 నెలల నుంచి వ్యవహారం నడుస్తున్నది. అంతా అయిపోయిన తర్వాత సడన్గా ఏంటంటే యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అంటే దీంట్లో ఎన్నో ఏంటంటే రాజకీయ కోణాల నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ కూడా ఉంది, అంతే కదా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు ఆడపిల్లల విషయంలో మరి అన్యాయంగా మాట్లాడారు సార్. ఇది ఏంటంటే కోర్టులో ఉంది,
కోర్టులో ఉంది, సబ్సిడీస్ ఉంది, దాని గురించి మనం సబ్సిడీస్ ఎక్కువ ఉన్న రోజు మీరంతా మాట్లాడుకుంటున్నారు మీరు- కదా. మీరు- మీరు బండి ఏంటంటే సంజయ్ గారు అడుగుతున్నారు మాట్లాడారు, కాదు. రేవంత్ గారు మాట్లాడారు, అదే కేటీఆర్ గారు సంజయ్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మధ్యలో సంజయ్ గారు ఇప్పుడు ఏమన్నారు? పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? సంజయ్ గారు ఏమన్నారు? తిట్టినందుగా తోడుకోడు చెప్పినందుకు అన్నట్టు మధ్యలో మా బోటాల మీద పడుతున్నారు. అది విచిత్రం. పోలీసులు మా బోటాల మీద ప్రయోగిస్తుంటారు. సంజయ్ గారు ఏమన్నారు సార్, బండి సంజయ్ గారు ఏమన్నారు, కోర్టులో ఉంది, నేను ఎక్కడొక్క మాట్లాడాలని ఒక్కటే సెంటెన్స్ ఇచ్చేసి క్లోజ్ చేసినాడు మొన్న, అంటే ప్రెస్ మీట్లో. నేను ఏమంటున్నానంటే హనుమాన్ ర్యాలీ ఏం మాట్లాడారు? అదే సార్, అప్పుడు ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే ముందు అది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దీన్ని ప్రొవోక్ చేసి ఆవేదన ఉండొచ్చు, ప్రొవోక్ చేసి ఇదేం చేసడం అన్నాడు. మనం వాస్తవాలు మాట్లాడినప్పుడు అక్కడ ఏంటంటే మీకు కూడా తెలుసు అన్నాడు. మీరు ఆ కేసులో బండి భగీరథకి ఏం తప్పు లేదని మీరు చెప్పదలిచారా? సార్ మేమేమంటున్నాం, ఇప్పుడు ఫాదరే చెప్పిండు, సంజయ్ గారే చెప్పిండు, మా కొడుకు గనుక తప్పు చేస్తే నేనే పోయిందంటే పోలీసులకు అప్పగిస్తా అని చెప్పినాడు. అప్పగించినారు సార్, మేము ఉన్నాం కదా. సీఎం గారు ఎట్లా అంటారు సార్? ఇప్పుడు సీఎం గారు ఏమంటారు? సీఎం గారు ఏమంటారు సార్? ఏంటంటే మా పోలీసు ఏంటంటే అసమర్థులు, వాళ్ళు ఏంటంటే పోతే ఎక్కడ ఏంటంటే మొత్తం దొరకలేదు, వాళ్ళకి ఏంటంటే మొత్తం సార్. ఇక్కడ వీడియో చూడండి సార్, వీడియో చూడండి, క్లియర్ గా అడ్వకేట్స్ తీసుకొని మన బండి సంజయ్ గారు అబ్బాయి సాయి భగీరథ్ పోయి కార్లో దిగి ఆ కార్లో ఎక్కిండు, అరెస్ట్ చేసిండా, చేసింగ్ చేసిండా, ఎక్కడ ఒక్క వీడియో చూపెట్టమని చెప్పండి సార్. ఇది అప్పగించిండు. ఎందుకు అప్పగించిండు అంటే ఒక బాధ్యత గల మంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి అన్ని అవెన్యూస్ అన్ని ఏంటంటే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, లీగల్ రెమెడీస్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత అంటే అందరూ ఇక్కడ ప్రశ్న వస్తుందంటే సామాన్యులకు కూడా ఇట్లాంటి అవకాశం ఇస్తున్నారా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? అది బీజేపీయా ఇంకోటా అని కాదు, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. మరి సామాన్యుడికి లేని వెసులుబాటు రాజకీయ నాయకుల బిడ్డలకి లేదా కేంద్ర హోదాలో ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏమి ఇచ్చింది సార్ ఆయనకు ఏమి ఇచ్చింది అరెస్ట్ చేయకుండా చాలదా సార్? ఇప్పుడు కోర్టులో ఏంటంటే కేసు వేసినారు, దాని ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఏంటంటే మాట్లాడద్దా అంటే ఏంటంటే మొత్తం ఏంటంటే రిలీఫ్ కోసం అసలు మనం అసలు ఏంటంటే అందరికీ ఉంటుంది కదా బర్త్ సర్టిఫికేట్ సార్, మూడు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ కోర్టులో ఉందని చెప్పి మళ్ళీ మీరు ఏంటంటే మాతో చెప్పిస్తున్నారు. మూడు బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయా? ఎక్కడైనా ఉంటాయా సార్? బట్ వాటిలో మీద ఏంటంటే మేము ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారు, ఎందుకు ఇన్ని రోజులు మేము ఆగినామంటే దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్ ఇన్ ద బర్త్ సర్టిఫికేట్. ఇక్కడ అక్కడ జిహెచ్ఎంసీ ఉంది, తర్వాత అంటే నిర్మల్ ఉంది, తర్వాత అంటే మొత్తం 10th క్లాస్ ఉంది. ఏమంటున్నా సార్, ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులతోటి వాళ్ళు ఏంటంటే ఆటలాడుకున్నారు. ఒక్క గోబరీనా సంస్థ అనే ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరికైనా సంస్థ, అది కూడా ఏంటంటే కేటీఆర్కి సంబంధించిన వ్యక్తులు దాంట్లో మొత్తం డిజైన్ చేసినప్పుడు అందులో పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు లక్షల మంది ఏంటంటే అపియర్ అయినప్పుడు వాళ్ళకు 100% వాళ్ళకి ఏంటంటే మార్కులు వస్తాయి అంటే 0 మార్కులు వచ్చినాయి అన్నట్టు. 29 మంది ఏంటంటే చనిపోయారు. దానికి ఏంటంటే రెస్పాన్సిబుల్ ఎవరు సార్? ఆ రోజు ఏంటంటే రాజీనామా చేసినారు. అంతే కదా మరి, రాజీనామా సామాజిక సమస్యని మీరు మంత్రి అయినంత మాత్రాన మీరు ఇంత ఏంటంటే విచ్ హంటింగ్ ఓకే చెప్పండి, ఎట్లా అరెస్టా కాదా అని దాని మీద వాళ్ళిద్దరు మాట్లాడారు. అరెస్టే కాదా అన్నది చరణ్ కౌశిక్ గారు చెప్పినట్లేదు, మాట్లాడినట్లేదు. ఆయన అడుగుదాం, మీ వాదన చెప్పండి, తర్వాత ఆయన. సార్, బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన కేసులోకి పోయే ముందు భారతీయ జనతా పార్టీ మిత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కానీ, రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నటువంటి ఏ పార్టీ మిత్రునికైనా కూడా, ఏ పార్టీ నాయకునికైనా ఒక సూచన, బండి సంజయ్ గారి కేసు అనేది చాలా పెద్ద లర్నింగ్. ఆయన కుమారుడి కేసు చాలా పెద్ద లర్నింగ్. ఇది బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి 2వ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉంటారండి? కేసు జరగడానికి 2 రోజుల ముందు మా పార్టీ నాయకుల పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంటారు. అది జరిగిన కేవలం 2 రోజుల తర్వాత తన సొంత పుట్టుక ఏ రకంగా ఉంది అనేది ఈ రోజు తెలంగాణ సభ్య సమాజం మొత్తం చూసింది సార్. ఏం మాట్లాడుతా ఉన్నారు సార్? కేసీఆర్ గారు మాట్లాడినారు సార్. కేంద్ర మంత్రి మాట్లాడి మాటలా సార్? కేంద్ర మంత్రి మీరు తప్పు చేస్తానంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా మా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే
ప్రజా సమస్యల పైన మీరే మాట్లాడిండ్రు సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు? డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాయకులు. ఒకసారి ప్రూవ్ చేయగలిగినరా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. టెస్ట్ సవాల్ కూడా ఇచ్చిండు. ఆ విషయాన్ని పక్కన పెడితే టెస్ట్ కు సిద్ధంగా ఉన్నామని 100 సార్లు చెప్పారు. అది పక్కన పెట్టండి. ఇదే పోక్సో కేసుకు సంబంధించి బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే అక్కడ హిందూ ఏకతా యాత్ర అని పెట్టి అక్కడ కూడా ఇదే కేసుకు సంబంధించిన విషయాలను మాట్లాడుతూ ఉంటారు. బలహీన వర్గాల నుండి వచ్చిన నేను ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే చూడలేకపోతా ఉన్నారని. తర్వాత ఏం చేస్తారు? నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో ఇదే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. బయటకు వచ్చి కోర్టుకు పోయి ఆర్డర్లు ఏం తెచ్చుకుంటారు సార్? నా కొడుకు విషయంలో, నా కొడుకు సంబంధించిన కేసు విషయంలో నా పేరు వాడొద్దు. మీరే కదా మాట్లాడుతూ ఉన్నారు, మీరే బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక యాంగిల్. రెండో విషయం ఏంటంటే ఇందాక భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తిరిగిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని. అమ్మాయి మైనర్ గర్ల్ సార్, అక్కడ మైనర్ అని చాలా స్పష్టంగా వస్తున్న తర్వాత కూడా రాష్ట్రానికి సోషల్ మీడియాలో జరిగినటువంటి డిస్కషన్ సార్, దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు సార్? రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది, ఒకటే బర్త్ సర్టిఫికేట్ ఉంది, అఫీషియల్ గా ఆ అమ్మాయి మైనర్ అని చెప్పింది. వాళ్ళ ఫెయిల్యూర్ అది. ఎప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్. రాష్ట్ర ప్రభుత్వము ఒక వ్యక్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక అమ్మాయి మైనరా మేజరా అని తెలుసుకోవడానికి 3 రోజుల సమయం పడుతుందా సార్? ఎందుకు పడుతుంది? అదే ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను నిఘా పెట్టి అరెస్ట్ చేయడానికి సెకండ్ల మీద వస్తూ ఉంటారు. మా నాయకులు కార్లలో పోతా ఉంటే కూడా ఎక్కడికి అక్కడ నాకాబందీ పెట్టి మమ్మల్ని అడ్డుకొని జైలుకు తరలిస్తూ ఉంటారు. మరో విషయము, మా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్న వాళ్ళను ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నారు. రిమాండ్కు ఎట్లా పంపుతా ఉన్నారు అని అంటే చేతులకు బేడీలేసి పంపుతా ఉన్నారు సార్. క్రిషాంకుకి నిన్నగాక మొన్న మా పార్టీ నాయకుడు క్రిషాంకుని తీసుకుపోయింది కదా నిర్మల్ జైలుకి. నిజంగా సార్ మీరు చూడండి, బేడీలు వేసి తీసుకుపోయిండ్రు. ప్రధాన ప్రతిపక్షం తరపున మా పార్టీ నాయకుడు క్రిషాంక్ గారు ప్రశ్నిస్తా ఉంటే సంగారెడ్డి జైల్లో రిమాండ్లో పెట్టి అక్కడి నుండి మళ్ళీ పాత కేసులు తోడుతూ నిర్మల్ జిల్లా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు సార్. దానిని ఏ రకంగా తీసుకుపోయిందంటే సంగారెడ్డి ఎక్కడ ఉంది, నిర్మల్ ఎక్కడ ఉంది, ఈ చివరి నుండి ఆ చివరికి చేతుకు బేడీలేసి తీసుకుపోయిండ్రు. ఈ రోజు కేంద్ర మంత్రి కొడుకును ఆ రకంగా ఎందుకు తీసుకుపోరు సార్? అంటే కేంద్ర మంత్రి కొడుకు అయితే ఒక రకమైన చట్టం ఉంటుంది, ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు లా అనేది అందరికి ఒకటే ఉంటుంది సార్, లా అనేది ఒకటి ఉంటుంది. చాలా క్లియర్గా తెలంగాణ పోలీసు ఈ కేసును ఎందుకు ముందు తీసుకుపోలేదు అంటే దెర్ ఇస్ అ డిస్ప్యూట్ ఇన్ ద బర్త్ సర్టిఫికేట్. అదే చెప్తున్నారు కదా, కోర్టులో కూడా అదే ఉంది కదా. ఏంటంటే అంటే మాకేంటంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నాలు చేస్తున్నారనేది చర్చ. చాలా స్పష్టంగా బండి సంజయ్ గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు? రేవంత్ రెడ్డి గారి మీద ఓటు కేసు ఉంది సార్. ఒక్క నిమిషం సార్. సార్ రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఉన్నది. సార్ ఏ రకంగా ఉంటారంటే బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఏమని చెప్తారండి? లేదు నా కొడుకును పోలీస్ అరెస్ట్ చేయలేదు, నేనే సరెండర్ చేసినాను. 9 రోజుల తర్వాత సరెండర్ చేస్తాను. రాష్ట్ర పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా స్పష్టంగా చెప్పింది, అప్పగించన్ నుండి నార్సింగ్ వస్తున్న సమయంలో మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. నాకాబందీ చేసి మేము పట్టుకున్నాము అని కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పిండ్రు సార్. అఫీషియల్ ప్రెస్ నోట్ సార్ ఇది. ఏం సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోక్సో విషయంలో ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉండడంతో మాత్రమే 2012 పోక్సోకు సంబంధించి ఇది మైనర్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది సున్నితమైన అంశం కాబట్టి దీని విషయంలో ఇప్పుడు సుభాష్ గారు అడిగారు, కేంద్ర మంత్రి ఎక్కడ అరెస్ట్ చేసింది వీడియోలు కనపట్టలేదా? మీరు గవర్నమెంట్ అబద్ధం చెప్పి సార్ ఇంకోటి కిషాన్ గారికి బేడీ లేదు, దయచేసి అరే సార్ వీళ్ళు ఖమ్మంలో రైతుల బేడీ వేసిన చరిత్ర వీళ్ళది, జిల్లాలో దళితులకు బేడీ వేసిన చరిత్ర మీది సార్. దయచేసి కిషాన్ గారికి బేడీ లేకుందే బేడీ లేచిరు, బండి సంజయ్ గారి కుమార్ని నేనే అప్పచెప్పినని చెప్పి ఆయన ఇక్కడ చాలా విషయంలో శిక్ష పడాలంటే సిట్టి వేయాలి, సిట్టుకు ఆధారంగా శిక్ష పడుతుందని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఇక్కడ సిట్టి వేసిరు, అరెస్ట్ చేసిరు.
అది Right, అరెస్ట్ right. చేసి జైల్లో Okay, పెడితే ఇక మనం దానికి ఏదో అంశంలోకి ఆయన అప్పచెప్పినట్టు ఈయనేమో కిషాన్ గారికి బేడీలు వేసి చెప్పి మాట్లాడితే ఎట్లా? కాబట్టి సార్, నేను దయచేసి చూపిస్తాను సార్, ఒకటే నిమిషం. చాలా సున్నితంగా భావించి అనవసరంగా రాజకీయం చేస్తారని చెప్పి భావించే ఒక మహిళలకు న్యాయం చేసే ప్రయత్నంలో ఒక 2 రోజులు లేట్ అవుతుండొచ్చు కాక, కానీ త్వరితగతిన శిక్ష పడాలని చెప్పి భావించే సిట్యువేషన్ చిట్టుకుపోదారంగా అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది, అరెస్ట్ చేసి జైలు పెట్టింది. కాబట్టి ఈ అంశాన్ని అనవసరంగా మాకు ఆపాదించే ప్రయత్నం మానుకోవాలి. రైట్ ఓకే రైట్. రణధీర్ హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కుమ్యాన్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే సార్, చట్టం న్యాయం అందరికి ఒకే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు బీజేపీ ఉండాలని చెప్తారు, ఉండాలని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల దాదాపుగా ప్రజాప్రతినిధులే ఒక 7-8 మంది అమ్మాయిలను వేధించిన కేసుల లోపల ఏం జరుగుతుందో ఒకసారి వారిని ఆలోచించమని. వాళ్ళకి ఆయన తెలంగాణ బీజేపీ నాయకుడిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మాకేం అంటే సంబంధం? పార్టీ నేషనల్ పార్టీ కదా సార్ అది. అది వేరే చట్టం విషయం. ఎవరికైనా ఒకటే అబ్బా. మీరు ఏంటంటే ఏపే చట్టం ఒకరికే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అయితే మీ గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఉందంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇట్లా కూడా కేసులు పెట్టొచ్చా అని, డిబేట్ల మీద కూడా కేసులు పెట్టే సంస్కృతి తీసుకొచ్చిన మీ ప్రభుత్వం ఇంకేం చేస్తాం? ఇక ఇది మాట్లాడితే ఇష్యూ వేరు కదా, ఇష్యూ లేదు, ఇష్యూ లేకపోయినా సరే ఇష్యూ వేరు కదా, ఆ ఇష్యూ వేరు, ఆ ఇష్యూ వేరు. నేను దాన్ని కాదు అంటే ఏపీలో అట్లా జరుగుతుంది అన్నప్పుడు మీరు జోక్యం చేసుకున్నారు కాబట్టి చెబుతున్నా అక్కడ అట్లా ఉన్న పరిస్థితి అన్నమాట. రైట్. ఫ్యూచర్ సిటీ సార్ ఒక్క నిమిషం. క్రిషాంక్ కి బేడీ లేదన్నారు చాలా స్పష్టంగా. మీరు ఇది చూస్తే బేడీలు చాలా స్పష్టంగా కనబడతా ఉంటే క్రిషాంక్ దీని మీద ఏం రాసిండ్రు అంటే, నేను ఒక గ్రాడ్యుయేట్ ని, నేను బయటకు వచ్చింది సార్ అఫీషియల్ గా సార్. ఇది కాదు, ఆయన ఇప్పుడు బయటే ఉన్నాడు కదా, ఇప్పుడు బయటే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో రిమాండ్ చేసిన తర్వాత అక్కడ నుండి నిర్మల్ కోర్టుకు తీసుకుపోయే సందర్భంగా బేడీ లేసి తీసుకుపోయారు సార్. ఒక టెర్రరిస్ట్ తీసుకుపోయారు సార్. ఏ రకంగా తీసుకుపోతారు సార్? చట్టం అందరికీ ఒకటే అని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉంటారు. క్రిషాంక్ ఏమైనా టెర్రరిస్టా సార్? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుతూ ఉన్నారు. బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటాం కదా, మా బాధ్యతనే ప్రతిపక్షం కదా సార్. ఏ రకంగా బేడీలేసి తీసుకుపోతా ఉంటారు? అది తప్పు. అది దాంట్లో నేనైతే భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా ఎవరికో నిజంగా టెర్రరిస్ట్ అన్నాలని వదిలేస్తారు. అది ఒక్కటే కాదు సార్, నేను మరొక విషయం కూడా గుర్తు చేస్తాను. లగచర్లకు సంబంధించి ఇష్యూ జరిగింది కదా సార్. హీరియా నాయక్ అనే రైతును, ఆ రైతు సంగారెడ్డి జిల్లాలో సార్ ఒక్క నిమిషం, సంగారెడ్డి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి జైల్లో రిమాండ్ లో ఉంటే తనకు సడన్ గా గుండెపోటు వచ్చింది సార్. ఇదే ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది గుండెపోటు వచ్చింది అని. అక్కడ నుండి నియర్ బై హాస్పిటల్ కి తరలించే ప్రయత్నంలో హీరియా నాయక్ అనే రైతుకు, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన రైతుకు, లగచర్ల భూముల విషయంలో ఇబ్బంది పడుతున్న రైతుకు బేడీలేసి గుండెపోటు వచ్చిన రైతు దళితులు ఒకటేసారి ఖమ్మం రైతులు ఒకటే సార్ వాళ్ళు ఏదో బేడీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా కూడా క్రిషాంక్ గారికి మరి ఆయన బేడీలేసి అన్యాయం. అది అట్లా చేయకుండా రాష్ట్రంలో డిబేట్ పెడుతున్నాయి, కేసులు పెడుతున్నాయి. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ రోజు మామే విషయం చెబుతుంది. ఇప్పటివరకు ఒక కేసు కూడా పెట్టలేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నామని వాస్తవం. అవసరం ఉంది. బేడీలు వాళ్ళు వేసిన చరిత్ర వాళ్ళది. ఆ బేడీలన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఆనాడు వాళ్ళు వేసింది కరెక్ట్, ఇప్పుడు కాంగ్రెస్ చేయకుంటే చేసిన. ఇప్పుడు తలొకళ్ళు కంసి మీద మాట్లాడిన టైం అయిపోయింది. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తా ఉంటున్నారు హరీష్ రావు గారు, ఏమంటారు మీరు? సార్ ఫ్యూచర్ సిటీ రద్దు చేసే దమ్ము బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే అది వాళ్ళు అధికారులకు వస్తాకనే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 10 సంవత్సరాల్లో ఫ్యూచర్ సిటీ ఇప్పుడే పూర్తి. గతంలో చంద్రబాబు నాయుడు గారి లాగా తాత్కాలిక సిటీ కాదు, అది ఫ్యూచర్ సిటీ అనేది పర్మనెంట్ సిటీ కాబోతా ఉంది. అది హైదరాబాద్ లో భవిష్యత్తులో మెర్జ్ కాబోతా ఉంది. ఫ్యూచర్ సిటీ రద్దు కాదు. రైతుల కష్టాల మీద ఎల్లుండి నుంచి మీరు టూర్ చేస్తారు. నిజంగా పరిస్థితి చాలా సీరియస్ గానే ఉంది, చాలా సీరియస్ ఉంది సార్. ఇక సాక్షి పత్రికలోనే నర్సాపూర్లో ఒక రైతు నెల రోజుల నుంచి ధాన్యం పండించి తీసుకొచ్చి అక్కడ అమ్మాలంటే ఎవ్వరు కనీసం కాంటాలు కూడా ఇస్తలేరు. కళ్ళాల దగ్గర కాంటాల దగ్గర ఇవాళ రైతులు ధర్నా చేస్తున్నారు 90 రోజుల నుంచి. అంటే ఇదేంటంటే రైతు రాజ్యమా లేకుంటే ఏంటంటే ఎట్లా అసలు? ఇవాళ చూడండి, ఇవాళ ఒక 24% ధాన్యం కొన్నారు అంతే. కేంద్ర ప్రభుత్వం మొత్తం కొంటా అని చెప్పింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏంటంటే ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకో మరి ఏంటంటే వ్యవసాయం మీద, తర్వాత ఏంటంటే రైతుల మీద వారికి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఇవాళ ఇటువంటి పరిస్థితులు చూసే మేము కేటీఆర్ గారు కూడా మొక్కజొన్న అంటే ఇప్పుడు మొక్కజొన్న రైతుల మీద కూడా
వాళ్ళు ధాన్యం పండించుకొని పెట్టుకుంటున్నారు. Right. పోయినసారి ఏంటంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు ఏంటంటే మొత్తం కొంటామని చెప్పి కోత పెట్టారని ఇవాళ ఇవాళ KTR 24% ఉన్నారు సార్. కరెక్టేనా? 24% ఉన్నారు. మేమేమంటున్నాం, మీరు ఇవాళ రైతులకు కనుక మీరు ఏంటంటే న్యాయం చేయాలనుకుంటే కనీసం పోయి అక్కడ ఏంటంటే అక్కడ ఫెసిలిటేట్ చేయండి, అక్కడ కంటాలు వేయండి, వర్షాలు కొనండి. వచ్చినప్పుడైతే మరి వాళ్ళు ఏంటంటే దారుణంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాపం ఇంకొక వారం రోజులు అయితే ఏంటంటే వర్షాలు వస్తాయి. Right. అప్పుడు ఏమంటారు, అప్పుడు తేమ ఎక్కువైపోయింది మనం Okay. కొనలేమని చెప్పి Right. అదొక ఎక్స్క్యూజ్ పెట్టి వచ్చిందంటే సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళ సివిల్ సప్లైస్ మంత్రి చాలా స్పష్టంగా చెప్తారు. ఎప్పుడు చెప్తారు? కొనుగోలుకు సంబంధించిన సీజన్ మొదలైనప్పుడు. సీజన్ ఎప్పుడు మొదలైంది సార్? ఏప్రిల్ 1 నాడు మొదలవుతూ ఉంటుంది. ఏప్రిల్ 1 అయిపోయి ఈ రోజుకి ఎన్ని రోజులైంది సార్? 45 రోజులైంది. 45 రోజుల్లో 45 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదు వీళ్ళు ఈ రోజు వరకు. కానీ వీళ్ళ సివిల్ సప్లైస్ మంత్రి డే 1 ఏం చెప్తారు సార్? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడము మా టార్గెట్ అని చెప్తా ఉంటారు. దానికి సంబంధించి 23,000 కోట్లు రెడీగా ఉన్నాయి మా దగ్గర అని చెప్తారు. ఒకటో విషయము. రెండో విషయము, వీళ్ళ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న ఏం చెప్పిండ్రు సార్ మీడియా సమావేశంలో? 45 లక్షల టన్నులు మేము కొనుగోలు చేసాం ఇప్పటి వరకు అని చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇంకొక వారం అయితే మొత్తం సీజనే అయిపోతుంది కొనుగోలుకు సంబంధించి. 45 లక్షల టన్నులు మేము కొనుగోలు చేసినాము అని అంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని ప్రకారమే 50% కూడా కాలేదు, ఇంకో 20% అయితే అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ ఆలోచనలు ఏంది సార్? దానికి సంబంధించి రైతులు ఆర్తనాదాలు పడతా ఉన్నారు. 45 రోజుల నుండి 45 డిగ్రీల ఎండలో ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులంతా వడ్ల కుప్పల మీద చనిపోతా ఉన్నారు. నిన్నటికి నిన్న రైతులు చనిపోయినారు. చూస్తానే ఉన్నాం. బీజేపీ ఏమో 25% అని బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. 44.44% ఓట్లు కొనుగోలు చేసిరు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల మూలంగా ఓన్లీ అమాలీలు కొరత తోటి మాత్రమే ఇబ్బంది అయింది. వీళ్ళు పెట్రోల్ డీజిల్ పెంచడం తోటి లారీల కొరత ఏర్పడడం తోటి ఈ రెండింటి వల్ల మాత్రమే ఐఏఎస్ లో పిల్లలకు రిజర్వేషన్ ఎందుకని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య చేసింది. దీని మీద మళ్ళీ ఒకసారి చర్చ నడుపుకుందాం. ఇక సుభాష్ గారు, అలాగే మన నిఖిల్ గారు, చరణ్ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.